పేరిట మీ అందరికీ షలోం. ప్రియులారా, ఈ లోకములో మనుషులు మిమ్మల్ని చూసి ఇది నీ వల్ల కాదు అని విడిచిపెట్టేసినప్పుడు, మీ హృదయం లోపల ఒక నిశ్శబ్దమైన రోదన మొదలైనప్పుడు, సరిగ్గా అదే సమయంలో పరలోకపు దేవుడు మీ వైపు చూసి చిరునవ్వుతో నేనున్నాను అని చెప్తే ఆ ధైర్యమే వేరు కదా. నా ప్రియ ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో నా హృదయపూర్వకమైన ప్రేమపూర్వకమైన ఈ నూతన దినపు శుభాలను వందనాలను తెలియజేస్తున్నాను. కొత్త నిబంధన మహాధ్యానము అనే ఈ మన పవిత్రమైన సమయానికి మిమ్మల్ని ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మీ జీవితంలో ఒక నూతనమైన అధ్యాయము ప్రారంభము కాబోతుంది. గడిచిన రాత్రి కాలంలో మిమ్మల్ని కృంగదీసిన బాధలు, రేపటి గురించిన భయాలు అన్నింటినీ ఈ క్షణమే మీ మనసులో నుండి తీసివేయండి. ఎందుకంటే జీవమున్న దేవుడు ఈ ఉదయాన్ని మీతో మాట్లాడటానికి సిద్ధముగా ఉన్నాడు. దేవుని వాగ్దానాలు ఎన్నడూ తప్పటడుగు వేయవు. ఆ నమ్మకముతోనే ఈరోజు మనమందరము కలిసి ఒక దృఢమైన విశ్వాస ప్రకటన చేద్దాం. నాతో పాటు మీ మనసులో పూర్తి నమ్మకముతో ఈ మాటలు చెప్పండి. నా దేవుడు నన్నెన్నటికీ ఒంటరిగా విడిచిపెట్టడు. నా బలహీనతలను ఆయన తన బలముగా మారుస్తాడు. ఈరోజు నా మార్గములో ఎదురయ్యే ప్రతి అడ్డంకిని దేవుడు తన కృపతో తొలగిస్తాడు. అవును ప్రియులారా, మీ నోటి నుండి వచ్చిన ఈ విశ్వాస మాటలు మీ జీవితాన్ని మార్చబోతున్నాయి. ఈ ఉదయకాలపు దైవిక సందేశము మీ హృదయానికి ఆదరణగా, మీ జీవితానికి ఒక గొప్ప ఆశీర్వాదముగా అనిపిస్తే వెంటనే నా వీడియోను లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు దేవుని వాక్యముతో మీ ఉదయాన్ని ప్రారంభించే ఈ నమ్మకమైన ఆధ్యాత్మిక కుటుంబంలో భాగస్వాములవ్వండి. ఇప్పుడు మనమందరము ఏక మనసుతో తలలు వంచి కళ్ళు మూసుకుని చిన్న ఉదయకాల ప్రార్థన ద్వారా ఈ సందేశంలోనికి వెళదాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడవైన మా తండ్రి, ఈ నూతన ఉదయాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు. అయ్యా, ఈ వాక్యము వింటున్న ప్రతి బిడ్డ హృదయాన్ని మీరు తాకండి నాయనా. వారి భయాలను తొలగించి మీ వాగ్దానాల ద్వారా నూతన బలమును దయచేయమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మన కోసము సిద్ధము చేసిన జీవమున్న మాటలు మత్తయి సువార్త 19వ అధ్యాయము. ప్రియులారా, ప్రాముఖ్యంగా ఈ అధ్యాయంలో 26వ వచనాన్ని మనము గమనించినట్టయితే అక్కడ మన ప్రభువైన యేసు క్రీస్తు ఒక అద్భుతమైన సత్యాన్ని ప్రకటిస్తున్నారు. మనుషులకు ఇది అసాధ్యమే, కానీ దేవునికి సమస్తమును సాధ్యమే అని. ఎంత శక్తివంతమైన మాట కదా. ఈ వచనంలోని ప్రతి పదాన్ని మనం గుండెల్లో నింపుకోవాలి. మనుషులకు అసాధ్యము అంటే మన జ్ఞానానికి, మన ధనానికి, మనకున్న లోక సంబంధమైన శక్తులకు ఏది వీలు కాదో అది దేవుని ఒకే ఒక మాటతో సాధ్యమవుతుంది అని దీని అర్థం. సమస్తమును సాధ్యమే అనే పదము దేవుని సార్వభౌమత్వాన్ని, ఆయనకున్న అపరిమితమైన శక్తిని మనకు గుర్తు చేస్తుంది. అక్కడ ఉన్నది సాధారణమైన శక్తి కాదు, శూన్యములో నుండి సృష్టిని చేసిన దేవుని యొక్క మహాశక్తి. ప్రియులారా, ఈ వాగ్దానము వెనుక ఉన్న చారిత్రక నేపథ్యాన్ని మనం ఒక్కసారి గమనిస్తే, యేసు క్రీస్తు ప్రభు ఒక ధనవంతుడైన యువకుడితో మాట్లాడిన సందర్భము మనకు కనిపిస్తుంది. ఆ యువకుడు అన్ని ఆజ్ఞలను పాటిస్తున్నానని అనుకున్నాడు, కానీ తన ధనాన్ని వదిలిపెట్టి యేసును వెంబడించడానికి సిద్ధపడలేదు. అప్పుడు యేసు తన శిష్యులతో ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించడము ఎంత కష్టమో చెబుతూ, ఒంటె సూది బెజ్జములో దూరిపోవడము సులభము, కాని
ధనవంతుడు దేవుని రాజ్యములో చేరడము అంతకంటే కష్టము అని అన్నాడు. అది విన్న శిష్యులు ఎంతో విస్మయము చెంది, అలాగైతే ఎవరు రక్షణ పొందగలరు అని ఆందోళనతో అడిగారు. ఆ సమయంలో శిష్యుల ముఖాల్లోని నిరాశను, భయాన్ని చూసి యేసు వారి వైపు తేరిపార చూస్తూ చెప్పిన మాటే ఈ వచనము. లోకపు పద్ధతుల ప్రకారము, మనుషుల ప్రయత్నాల ప్రకారము రక్షణ అనేది లేదా జీవితంలో విజయము అనేది అసాధ్యముగా అనిపించవచ్చు. కాని దేవుని కృప తోడైతే సమస్తమును సాధ్యమే అని యేసు వారికి ధైర్యము చెప్పారు. అప్పటి ప్రజలకు ఆ మాట ఒక నూతన నిరీక్షణనిచ్చింది. ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీ జీవితంలో కూడా అదే నిరీక్షణను దేవుడి రోజు మీకివ్వబోతున్నాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు ఉదయాన్నే మీరు ఏ అసాధ్యమైన పరిస్థితిని ముందు పెట్టుకొని కూర్చున్నారు? మీ జీవితంలో ఎదురవుతున్న సమస్యలు మిమ్మల్ని ఎంతగానో భయపెడుతున్నాయా? ప్రస్తుతం రోజుల్లో చాలా మంది ఉద్యోగ అస్థిరతతో బాధపడుతున్నారు. రేపు నా ఉద్యోగము ఉంటుందో లేదో, నా కుటుంబ పరిస్థితి ఏమిటో అనే ఆందోళన మీ నిద్రను పాడు చేస్తుందా? నెల తిరిగేసరికి వచ్చే ఆర్థిక భారాలు, అప్పుల సమస్యలు కొండలా మీ ముందు నిలబడి మిమ్మల్ని వెక్కిరిస్తున్నాయా? సమాజంలో లేదా బంధువుల్లో మీకెదురవుతున్న నిరాశ, అవమానాలు మిమ్మల్ని ఆత్మన్యూన్యత భావములోనికి నెట్టేస్తున్నాయా? నా జీవితం ఇంతేనా? నేనెందుకు దేనికి పనికి రాకుండా పోతున్నాను అనే ప్రశ్న మీ మనసును నిరంతరము వేధిస్తుందా? కుటుంబంలో మనశ్శాంతి లేక, భార్యాభర్తల మధ్య లేదా పిల్లల మధ్య గొడవలతో మీ ఇల్లు ఒక నరకములా అనిపిస్తుందా? అయితే జాగ్రత్తగా వినండి. సరిగ్గా మీకోసమే దేవుడు ఈరోజు ఈ మాటను చెబుతున్నాడు. మనుషులకు ఇది అసాధ్యమే, కాని దేవునికి సమస్తమును సాధ్యమే అని. నా ప్రియ సహోదరి, సహోదరులారా, లోకపు డాక్టర్లు మీ రోగాన్ని చూసి దీనికి వైద్యము లేదు, ఇది అసాధ్యమని చేతులెత్తేసి ఉండవచ్చు. మీ బ్యాంక్ ఖాతా చూసి ఈ అప్పులు తీరడం అసాధ్యము అని మీరు అనుకోవచ్చు. విడిపోతున్న మీ కుటుంబాన్ని చూసి ఇక ఇది కలవడం అసాధ్యము అని బంధువులు మాట్లాడుకోవచ్చు. కానీ జాగ్రత్తగా వినండి నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ లోకం ఎక్కడైతే అసాధ్యము అని బోర్డు పెడుతుందో, దేవుడు అక్కడ నుండే తన అద్భుత కార్యాన్ని ప్రారంభించడానికి ఇష్టపడతాడు. ఈ వాగ్దానాన్ని మీ ఆచరణాత్మక జీవితంలోనికి ఎలా తీసుకువెళ్లాలో తెలుసా? మొదటిగా మీ సమస్యల వైపు చూడటం ఆపి మీ దేవుని వైపు చూడటము ప్రారంభించండి. సమస్య పెద్దదా లేదా దేవుడు పెద్దవాడా అనే ప్రశ్న వేసుకుంటే మీ హృదయంలో ఒక నూతన ధైర్యము పుడుతుంది. మీ చుట్టూ ఉన్న మనుషులు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినా దేవుడు మిమ్మల్ని తన అరచేతుల్లో చెక్కుకున్నాడని మరవకండి. ఈరోజు నా ప్రియ సహోదరి, సహోదరులారా, మీ ఆఫీసుల్లో కానీ, మీ వ్యాపారంలో కానీ ఎలాంటి సవాలు ఎదురైనా నిర్భయంగా ముందడుగు వేయండి. ఎందుకంటే మీ వెనుక సమస్తమును సాధ్యము చేయగల దేవుని హస్తము ఉంది. మీ బలహీనతలను చూసి కుంగిపోకండి. మీకున్న తక్కువ వనరులతోనే దేవుడు ఒక గొప్ప సామ్రాజ్యాన్ని నిర్మించగలడు. మీరు చేయవలసిందల్లా ఒకటే, దేవునిపై సంపూర్ణ నమ్మకం ఉంచడం, మీ ఆలోచనలను దేవుని వాక్యానికి లోబర్చడము. ఎప్పుడైతే మీరు దేవునిపై ఆధారపడతారో అప్పుడు మీ భయము కాస్త ధైర్యంగా మారిపోతుంది. లోకము మీ పతనాన్ని చూడాలని అనుకోవచ్చు, కానీ దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన శిఖరాలపై నిలబెట్టాలని ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈరోజు ఈ మాటను మీ హృదయంలో గట్టిగా నాటుకోండి. నా దేవునికి సమస్తము సాధ్యమే అని. అవును నా ప్రియ సహోదరి, సహోదరుడా, మన జీవితంలో దేవుడు చేసే అద్భుతాలు ఎంత గొప్పవో అర్థము కావడానికి
ఒక నిజమైన జీవిత సాక్ష్యాన్ని ఈ ఉదయకాలము మీతో పంచుకుంటాను. ఒక నగరములో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి ఉండేవాడు. ఆయన పేరు మోజెస్. ఎంతో కష్టపడి ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాడు. మొదట్లో అంతా బాగానే ఉన్నా అనుకోకుండా వచ్చిన కొన్ని ఆర్థిక మార్పుల వల్ల వ్యాపారము పూర్తిగా నష్టాల్లోకి వెళ్ళిపోయింది. ఎంతగా అంటే రోజువారీ అవసరాలకు కూడా డబ్బులు లేని పరిస్థితి. అప్పు ఇచ్చిన వారు ఇంటి ముందుకు వచ్చి గొడవలు చేయడము ప్రారంభించారు. బంధువులు, స్నేహితులు అందరూ దూరం పెట్టేశారు. చివరికి తన సొంత ఇల్లు కూడా అమ్ముకోవలసిన పరిస్థితి వచ్చింది. సమాజంలో ఎంతో అవమానము, మానసికంగా పూర్తిగా కృంగిపోయాడు. ఇక నా జీవితము ముగిసిపోయింది, నేను బ్రతకడము వ్యర్థము అని ఆత్మహత్యే శరణ్యము అనుకునే స్థితికి అతడు చేరుకున్నాడు. సరిగ్గా అటువంటి ఒక చీకటి రాత్రి ఆయన చేతికి ఒక పాత బైబిల్ దొరికింది. ఎప్పుడు లేనిది ఆ రోజు రాత్రి ఆ వ్యక్తి బైబిల్ తెరిచి చూడగా ఆయన కళ్ళ ముందు మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనము కనిపించింది. మనుషులకు ఇది అసాధ్యమే కాని దేవునికి సమస్తమును సాధ్యమే అని. ఆ మాటలు ఆయన హృదయాన్ని బలముగా తాకాయి. అప్పుడు నా వల్ల కాకపోవచ్చు, నాకున్న మనుషుల వల్ల కాకపోవచ్చు, కాని నా దేవునికి సమస్తమును సాధ్యమే కదా అని మోకరించి ఏడుస్తూ దేవునికి తన జీవితాన్ని అప్పగించేశాడు. మరుసటి రోజు నుండి ఆయనలో ఒక నూతన ధైర్యము వచ్చింది. అవమానాలను భరిస్తూనే దేవునిపై నమ్మకముతో మళ్ళీ చిన్నగా ప్రయత్నాలు ప్రారంభించాడు. ఎవరైతే ఆయన మోసము చేశారో, ఎవరైతే ఆయనను తృణీకరించారో వారి ముందే దేవుడు ఆయనకొక నూతనమైన మార్గాన్ని తెరిచాడు. ఒక నూతన వ్యాపార అవకాశమైన తలుపు తట్టింది. కొన్ని సంవత్సరాల కాల వ్యవధిలోనే మోజెస్ తన అప్పులన్నిటినీ తీర్చివేయడమే కాకుండా నలుగురికి ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదిగాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ కథ ద్వారా మనము నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే, మన జీవితంలో అన్నీ కోల్పోయినప్పుడు కూడా దేవుని వాగ్దానము మన చేతిలో ఉంటే మనము మళ్ళీ శూన్యము నుండి నూతన సృష్టిని ప్రారంభించవచ్చు. లోకము మిమ్మల్ని చూసి ఓడిపోయిన వాడిగా ముద్ర వేయవచ్చు, కాని నా దేవుడు మీ కథను ఇంకా ముగిసిపోవడానికి అనుమతించలేదు. ఆయన చేతిలో అసాధ్యమైనది ఏది లేదు. కాబట్టి చీకటి తర్వాతే వచ్చే ఉదయం ఎంత సత్యమో, మీ కష్టాల తర్వాత వచ్చే విజయం కూడా అంతటి సత్యము. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఇప్పుడు మనమందరము కలిసి అత్యంత శక్తివంతమైన విశ్వాసముతో నిండిన ఉదయకాల ఆశీర్వాద ప్రార్థనలో ఏకీభవిద్దాం. వీలైతే లేచి నిలవబడండి, లేదా కూర్చొని ఉండి మీ 2 చేతులు ఆకాశము వైపుకెత్తి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరలోకమందున్న పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ పవిత్రమైన నామానికి కోటానుకోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లిస్తున్నాం. మనుషులకు అసాధ్యమైన వాటిని సాధ్యము చేయగల ఏకైక దేవుడవు నీవే నా తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరు పేరున ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. వారి జీవితాల్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులను, అప్పుల భారాలను మీ దైవిక హస్తముతో ఇప్పుడే తొలగించండి. ఎవరైతే ఉద్యోగం లేక వ్యాపారంలో నష్టాలతో కుంగిపోతున్నారో వారికి నూతన బలమును తెరవండి. వారి చేతి పనులను, వారి శ్రమలను ఆశీర్వదించండి. కుటుంబాలను పోషించగలిగే అంతటి సమృద్ధిని నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులకు దయచేయమని వేడుకుంటున్నాం. అయా, దీర్ఘకాలిక వ్యాధులతో, బలహీనతలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరి శరీరాలను మీ పరిశుద్ధాత్మ అగ్నితోనూ, గాయపడిన హస్తాలతో తాకి సంపూర్ణ స్వస్థతను విడుదల చేయమని ప్రార్థిస్తున్నాం. అయా, గర్భఫలము కొరకు ఎన్నో ఏళ్లుగా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న దంపతుల రోదనను మీరు ఆలకించండి తండ్రి. వారికి సంవత్సరంలోనే ఒక ఉన్నతమైన గర్భఫలాన్ని దయచేయమని
వేడుకుంటున్నాం. వారింట ఆనందాన్ని నింపండి. వివాహము కాక ఇబ్బందులు పడుతున్న యవ్వన బిడ్డలందరికీ తగిన జోడిని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. విరిగిపోయిన కుటుంబ బంధాలను మీ ప్రేమతో మళ్ళీ ముడివేయండి తండ్రి. భార్యాభర్తల మధ్య సమాధానాన్ని కలగజేయండి నైనా. ఉద్యోగాల కోసము విదేశాలకు వెళ్లిన బిడ్డలకు అక్కడ ఒంటరిగా నివసిస్తున్న వారిని మెరికల చాటున భద్రపరచండి. అయ్యా, మా దేశ సరిహద్దుల్లో రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడుతున్న కాపలా కాస్తున్న సైనికులతో మీరుండండి నాయనా. దేశానికి వెన్నుముకగా నిలిచిన రైతుల శ్రమను ఆశీర్వదించి భూమి తగిన ఫలమును సమృద్ధిగా ఇచ్చేలా మీ కృపను దయచేయమని వేడుకుంటున్నాం. నిరుద్యోగ యవ్వనస్తులకు సరైన మార్గదర్శకత్వాన్ని, ఉద్యోగ అవకాశాలను దయచేయండి తండ్రి. అయ్యా, ఈరోజు పుట్టినరోజు మరియు వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డకు మీ నూతన కృపలను, దీర్ఘాయుష్యును అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా శాంతి సమాధానాలు వరదిల్లాలని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరి కుటుంబాలలో నీ దేవదూతల కావలించండి. ఈరోజు నా బిడ్డలు అడుగు పెట్టిపోతున్న ప్రతి స్థలములో మీరు జయమును వారికి తోడుగా ఉండునుగాక. అపవాది యొక్క ప్రతి శోధనను, అడ్డంకిని యేసు నామములో ఇప్పుడే లయపరుస్తున్నాను. మీ కృపతో, మీ బలముతో వారిని నింపి ఈ రోజంతా గొప్ప విజయయాత్రలా మార్చమని మా రక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజును మీరు ఎంతో నిర్భయముగా, ధైర్యముగా ఎదుర్కోండి. ఎందుకంటే మీ ముందు నడుస్తున్నవాడు సర్వశక్తిమంతుడైన దేవుడు. మీ హృదయములో కలిగిన ఆ దైవిక నమ్మకాన్ని, ఆశీర్వాదాన్ని కేవలం మీతోనే ఉంచుకోకుండా ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. మన ఆధ్యాత్మిక కుటుంబాన్ని మరింత బలోపేతము చేయడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ హృదయపూర్వకమైన విశ్వాసాన్ని కామెంట్ రూపంలో ఆమెన్ అని రాయడం ద్వారా ప్రకటించండి. అలాగే ఈ ఉదయకాలపు నిరీక్షణ సందేశాన్ని మీతో పాటు కనీసం 3 వ్యక్తులకు పంపించి వారి జీవితాల్లో కూడా దేవుని వెలుగును నింపండి. మీ వాట్సాప్ స్టేటస్లో ఈ లింక్ను షేర్ చేయడం ద్వారా ఎంతో మందికి సువార్త అందించిన వారవుతారు. మీ జీవితంలో ఎలాంటి ప్రార్థన అభ్యర్థనలు ఉన్నా ఏ సమయంలోనైనా స్క్రీన్ మీద కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్కు పంపండి. లేదా నేరుగా ఫోన్ ద్వారా నాకు తెలియజేసినట్టయితే నేను మీకోసము, మీ కుటుంబాల కోసము వ్యక్తిగతంగా ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించి కాపాడును గాక. ఆమెన్.